మన జీవితంలో సరైన విశ్వాసం లేకపోతే మనం ఎదగట్లేదని అర్థం. ఉదాహరణ చెప్తాను. చిన్నపిల్లోడు తన తల్లి గర్భంలో 9 నెలల నుండి భూమి మీదకు వచ్చి 1-2 నెలల్లో అమ్మా అన్నాడు అనుకోండి, తల్లికి ఎంత సంతోషంగా ఉంటుంది. అర్థమవుతుందా? నాన్న అన్నాడు అనుకోండి, తండ్రికి ఎంత సంతోషంగా ఉంటుంది. అదే చిన్నపిల్లోడు సంవత్సరం అయింది, 10 సంవత్సరాలు అయినాయి, 25 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకా అమ్మా నాన్న అంటున్నాడు అనుకోండి, సంతోషంగా ఉంటుందా? అర్థమవుతుందా? చిన్న పిల్లోడుగా మాట్లాడిన మాటలే అప్పటికి ఇంకా మాట్లాడుతున్నాడు అనుకోండి, ఉపయోగం ఉందా? నిన్ను చూసినా దేవుడు అదే అనుకుంటున్నాడు. మరి మనల్ని చూసినా దేవుడు ఏం చేస్తున్నాడు? అదే అనుకుంటున్నాడు. మనం చిన్నప్పుడు రక్షణలోనికి వచ్చినప్పుడు ఎంత చిన్నపిల్లోడుగా ఉండి దేవా 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 అంటున్నామో, విశ్వాసం బలపడకుండా, విశ్వాసం వృద్ధి అవ్వకుండా ఎప్పటికీ కూడా మన ప్రార్థనలో మార్పు లేదు, మన విశ్వాసంలో మార్పు లేదు, మన ఆత్మీయ స్థితిలో మార్పు లేదు. ఎప్పుడో అవిశ్వాసులుగా ఉన్న మనము ఎప్పుడు కూడా అవిశ్వాసులుగానే ఉంటే మన జీవితానికి ఎలాంటి అర్థాన్ని కూడా మనము చూపించలేము. అందుకనే భక్తుడైన యాకోబు గారు ఈ మాటను మనకు ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు.